ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఊహించని జలక్కిచ్చింది ఈసీ. జనసేన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచేసింది. జనసేన పోటీ చేయని చోట్ల గాజు గ్లాసు గుర్తు స్వతంత్రులకు కేటాయించడం కూటమిని టెన్షన్ పెడుతోంది. జనసేన అనుకుని ఇండిపెండెంట్లకు జనం ఓట్లేసే అవకాశం ఉందని కూటమి నేతలు భయపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘానికి ఇప్పటికే జనసేన విజ్ఞప్తి చేసింది. ఈ పరిష్కారానికి కోర్టును ఆశ్రయించి చివరి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 52 చోట్ల ఇండిపెండెంట్ల నుంచి కూటమికి గాజు గ్లాసు గండం పొంచి ఉంది. ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట్ల ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు పోటీలో ఉండడం నష్టం కలిగిస్తుందని కూటమి పార్టీల నేతలు ఆందోళన పడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తు నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేసి మొత్తం పోలైన ఓట్లలో 6% సాధించాలి. కనీసం 2 సీట్లను గెలుచుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 6% ఓట్లు వచ్చినా 2 సీట్లు గెలవలేదు. దీంతో ఆ పార్టీ గ్లాసు గుర్తు కోల్పోవాల్సి వచ్చింది. గతంలో బద్వేల్, తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసును ఇతరులకు ఈసీ కేటాయించింది. అప్పట్లో అభ్యర్థులు ప్రచారం చేసుకోకపోయినా 2500కు పైగా ఓట్లు వచ్చాయి. ఈ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమికి టెన్షన్ పట్టుకుంది. తెలుగుదేశం, జనసేన రెబెల్ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తులు దక్కాయి. విజయనగరంలో టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించడంతో టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనల మేరకే ఇచ్చామంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకే ఇబ్బందిగా మారింది. జగ్గంపేటలో జనసేన టిక్కెట్ ఆశించి భంగపడ్డ పాఠంశెట్టి సూర్యచంద్ర రెబెల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ స్థానం టీడీపీకి ఇవ్వడంతో సూర్యచంద్ర రచ్చ చేశారు. ఇప్పుడు ఆయనకు గాజు గ్లాసు దక్కడంతో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు భయం పట్టుకుంది. అలాగే ఎస్కోట నుంచి జనసేన రెబెల్ అభ్యర్థి లోకాభిరామ కోటి కూడా గ్లాసుతో బరిలో నిలుస్తున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నంలో ఇండిపెండెంట్స్కి ఈ గుర్తు దక్కింది. బెజవాడ పార్లమెంట్ స్థానంలోనూ ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ వచ్చింది. తిరుపతి జిల్లాలో 3 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు, మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషాకి, చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. విశాఖలోని గాజువాకలో ఇండిపెండెంట్ అభ్యర్థి కాకర్లమూడి కృష్ణప్రదీప్కు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీంతో కూటమి నేతలు అయోమయంలో పడ్డారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఈసారి ఆ గుర్తు స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చింది ఈసీ. పాయకరావుపేటలో ఇండిపెండెంట్కు ఈ సింబల్ రావడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత అభ్యంతరం చెబుతున్నారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గం కావడంతో టీడీపీలో సింబల్ కలకలం రేపుతోంది. పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి పెన్ స్టాండ్ సింబల్ కేటాయించారు. గాజు గ్లాస్ గుర్తును పోలిన పెన్ స్టాండ్ కేటాయింపుపై కూటమి అభ్యంతరం చెబుతోంది. గుర్తులు చూపించినప్పుడు పెన్ స్టాండ్ చూపించలేదని జనసేన అంటోంది. రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫైర్ అవుతోంది. పాలకొల్లు సీటులో స్వతంత్ర అభ్యర్థి పాలపర్తి జాన్సన్కు గాజు గ్లాస్ కేటాయించింది ఈసీ. ఈయన పాలకొల్లు మండలం టీడీపీ నాయకులు బలపరిచిన అభ్యర్థి. మదనపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్కి, అలాగే కడప జిల్లాలో 2కి గ్లాసు సింబల్ దక్కింది. మైదుకూరు, కమలాపురంలో స్వతంత్రులు కోరడంతో గ్లాస్ సింబల్ ఇచ్చారు. కమలాపురం స్వతంత్ర అభ్యర్థి రాజోలి వీరనారాయణ రెడ్డికి, మైదుకూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ అభ్యర్థి పందిటి ఆనందరావుకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు అధికారులు. కొన్ని చోట్ల గాజు గ్లాస్ సింబలే కావాలని ఇండిపెండెంట్లు పట్టుబడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో గ్లాస్ కేటాయించాలని ఆర్ఓను అభ్యర్థించారు చంద్రశేఖర్ రెడ్డి. మిగిలిన అభ్యర్థులు వ్యతిరేకించడంతో వేరే గుర్తు కేటాయించారు ఆర్ఓ. గ్లాసు సింబల్తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉంది జనసేన. కూటమిగా 10%కి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇతరులకు గ్లాస్ సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. ఏ పార్టీకైనా సింబల్ ఊపిరితో సమానం. కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు బ్లైండ్గా ఫిక్స్ అయి పోలింగ్ బూత్లకు వెళ్లగానే ఠక్కున ఓటు వేస్తారు. ఏపీలో కూటమిలో పొత్తుల్లో ఓట్ల బదలాయింపే చాలా కీలకం. 3 పార్టీల్లో ఎవరు పోటీ చేసినా ఓట్ల బదలాయింపు జరగకపోతే కూటమికి నష్టం తప్పదు. నియోజకవర్గాల్లో అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు పడుతున్నా ఇప్పుడు చిక్కులు తెచ్చింది ఫ్రీ సింబల్. ఈ నిర్ణయమే 3 పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.